సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న విశాఖలో సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సత్యవర్ధన్ ను బెదిరించినందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు కూడా పెట్టారు. ప్రత్యేక కోర్టులో వంశీని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇవాళ పలువురి బెయిల్ పిటిషన్లపై ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ విచారణకు రాబోతున్నారు. ఇదే కేసులో తాను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు ఫిర్యాదుదారు సత్యవర్ధన్. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు విచారణకు ముందే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇవాళ విజయవాడ స్పెషల్ కోర్టు వెలువరించే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 35 మంది ముందస్తు బెయిల్ కోసం, 10 మంది రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బెయిల్ వ్యవహారాలు స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం చెప్పడంతో అంతా కింది కోర్టును ఆశ్రయించారు. కాసేపట్లో కోర్టులో ప్రొసీడింగ్స్ మొదలు కానున్నాయి. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, ఒకవైపు ఇవాళే విచారణ రాబోతున్న ఈ కేసులో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వంశీపై ఇంకా కేసులు కూడా నమోదు చేశారు. ఇదే కేసు కాకుండా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టుకి ఎప్పుడు హాజరుపరచనున్నారు? ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? కోర్టు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగే వీళ్ళు అరెస్ట్ చేశారు. 5 గంటలకి వంశీని అదుపులో తీసుకున్నాడు పడమట పోలీసులు. అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. మధ్యలో ఇంకెక్కడైనా ఆగితే ఒక 5 గంటల సమయం పడుతుంది. సో మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ/ఎస్టీ కోర్టులోనే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసెస్ మనం చూసుకుంటే అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు కాబట్టి సో ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇక ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కానీ అవన్నీ వేసుకోవడానికి లేదు, ముందస్తు బెయిల్. ఇక నార్మల్ బెయిల్ కోసమే వేయాల్సి ఉంటుంది. అది ఈ రోజే వేస్తారా రేపు వేస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఓవరాల్గా ఈయన పెట్టిన కేసు ఎస్సీ/ఎస్టీ కేసు కాబట్టి బెయిల్ అంత ఈజీగా రాదు. ఈ కేసుల్లో ఈ సెక్షన్స్ కింద బెయిల్ అనేది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడడం లేదు. సో వేరే ముందస్తు బెయిల్ ఏదైతే వేశారో ఆయన గన్నవరం టీడీపీ కార్యాలయం కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ ఏదైతే వేశారో అది కూడా ఈరోజు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఆల్రెడీ వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి అది కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. దాన్ని కూడా పెద్ద పరిగణనలోకి తీసుకోరు కోర్టు. సో ఈరోజు ఓవరాల్గా మధ్యాహ్నం లోపు వంశీని ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత నార్మల్గా చూసుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో అరెస్ట్ అనేది చేశారు కాబట్టి ఇక హాస్పిటల్ తీసుకుని వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తీసుకుని వస్తారు. కోర్టులో ఇంకా కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించి ఏ కేసులు పెట్టారు ఏంటనేది. ఫస్ట్ అయితే రిమాండ్కి తరలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు కోర్టులో జరుగుతుంది. అయితే వంశీ మీద ఇప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయం అదే 2023 ఫిబ్రవరి 22న జరిగిన ఈ కేసు. దీంట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయం పైన వంశీ అలాగే ఆయన అనుచరులు దాడి చేశారని చెప్పి అప్పుడే ఆ కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసుకి సంబంధించి పూర్తిస్థాయి విచారణ అనేది ప్రారంభించారు. ఆ కేసులోనే మిగతా కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వంశీ కోర్టుకు వెళ్ళి దాంట్లో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆయన ఆర్డర్స్ తీసుకుని వచ్చుకున్నారు. సో ఆ తర్వాత ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. అయితే గత సోమవారం రోజు మనం చూసుకుంటే లాస్ట్ మండే ఆ కేసులో ఎవరైతే మెయిన్ ఫిర్యాదుదారు ఉన్నారో ఆ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కోర్టు దగ్గరికి డైరెక్ట్గా వచ్చి నాకు ఈ కేసులో సంబంధం లేదు, నీ కేసుని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఆయన అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అంటే వంశీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ కేసు అనేది ఇప్పుడు ఈ కేసే లేకుండా పోతున్న నేపథ్యంలో అయితే వాళ్ళ తల్లి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ తల్లి సత్యవర్ధన్ తల్లి తన కొడుకుని కిడ్నాప్ చేశారు, ఆయనని బలవంతంగా ఇది చేయించారని చెప్పి ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన పైన అటెంప్ట్ మర్డర్తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అలాగే వైజాగ్లో సత్యవర్ధన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు అన్నీ కూడా మనం చూసుకుంటే గన్నవరం టీడీపీ కార్యాలయం కేసు చుట్టే తిరుగుతున్నాయి. కోర్టులో జరిగిన ట్విస్ట్ కారణంగా కోర్టులో ఏదైతే గత సోమవారం సత్యవర్ధన్ వచ్చి ఈ కేసుకు తనకు సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేశారో దాని తర్వాత ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాళ్ళ తల్లి
ముందుకు రావడము, సత్యవర్ధన్ తల్లి ముందుకు వచ్చి కేసు ఫైల్ చేయడము వంశీ మీద. సో ఓవరాల్ కిడ్నాప్ చేశారు, తన కొడుకుని కిడ్నాప్ చేశారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కేసు అనేది చూసుకుంటే అతని మీద ఇప్పుడు సీరియస్ సెక్షన్సే పెట్టారని చెప్పొచ్చు. SC ST అనేది చాలా సీరియస్ సెక్షన్స్ కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హసీన్.